గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. జూన్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అయితే ముఖ్యంగా ఈ జూన్ 10వ తారీఖున అంగారక చతుర్దశి వచ్చింది. ఎవరికైతే వివాహాలు అవ్వటం లేదో, సంతానాలు కలగటం లేదో, అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారో, లేదా ఇల్లు కట్టడానికో, వాహనం కొనడానికో, వ్యాపారం పెట్టడానికో, ఇండస్ట్రీలకో రుణం కోసం ప్రయత్నం చేస్తుంటే బ్యాంక్ రుణాలు అవ్వచ్చు, ఏ రుణాలు అవ్వచ్చు, అవి రాక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ అంగారక చతుర్దశి రోజు చాలా విశేషము. ఎవరైతే అంగారక చతుర్దశి రోజును వినియోగించుకుంటారో వాళ్ళందరికీ కోరికలు తీరతాయి. అయితే ముఖ్యంగా ఆ రోజున మా పీఠంలో ఉండేటటువంటి ఋత్వికుల ద్వారా 10వ తారీఖున విశేషంగా కొంతమంది బ్రాహ్మణులు పెట్టి వాళ్ళ చేత ఈ యొక్క అంగారకుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయించడము, అలాగే మండప ఆరాధన చేయించడము, అలాగే దానికి సంబంధించినటువంటి అభిషేకాలు చేయించడము, అలాగే కొన్ని తర్పణాలు చేయించడము, అలాగే ఈ రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, సంతాన గోపాల హోమాన్ని, కళ్యాణ గణపతి హోమాన్ని, అలాగే ముఖ్యంగా లక్ష్మీ కుబేర హోమాన్ని, నవగ్రహ హోమాన్ని కూడా ఆ రోజు విశేషంగా చేయించడం జరుగుతోంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహము, సంతాన ప్రాప్తి, రుణ విముక్తి, అప్పుల బాధ నుంచి బయటపడడము, కొత్త రుణాలు మంజూరు అవడం జరుగుతాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడే వారందరూ కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమాలను నిర్వర్తింపజేసి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి దక్షిణ 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యలతో ఇబ్బంది పడే ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఇక 14వ తారీఖు జూన్ 14వ తారీఖున సంకటహర చతుర్థి వచ్చింది. ఎవరికైతే కోరికలు తీరక ఇబ్బంది పడుతున్నారో, సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ సంకటహర చతుర్థి రోజు సంకష్టహర చతుర్థి వ్రతం చేయడం వల్ల ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, ఎటువంటి సమస్య అయినా పోతుంది. కాబట్టి అంత విశేషమైన సంకటహర చతుర్థి వ్రతాన్ని అందరూ చేసుకోండి. ముఖ్యంగా పూజారులు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా మీకు ఈ వ్రతం ఎలా చేసుకోవాలో వ్రత విధానం అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. కాబట్టి చక్కగా లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వ్రతం వీడియో వస్తుంది. చక్కగా ఎదురుకుండా పెట్టుకుని మీరు అలా సంకటహర చతుర్థి వ్రతం చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది అని తెలియజేస్తూ, ఎందుకంటే చాలామందికి ఈ వ్రతం చేయడం వల్ల విశేషంగా వాళ్ళకున్న సమస్యలు పోవడం, కోరికలు తీయడం అనేటటువంటిది సాధారణంగా మనందరికీ చెప్తున్నది, అందరూ ఆచరించి దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఆ రకంగా సంకటహర చతుర్థిని వినియోగించుకోండి. ఇది రెండు ముఖ్యమైన విషయాలు. ఇక అసలు విషయం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది. ఇక వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. వృషభ రాశి వారి యొక్క గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక లగ్నంలో రవి బుధుడు, ద్వితీయ స్థానంలో గురుడు, తృతీయ స్థానంలో కుజుడు, చతుర్థ స్థానంలో కేతువు, దశమ స్థానంలో రాహువు, లాభస్థానంలో శని, విజయస్థానంలోనేమో శుక్రుడు సంచరిస్తూ ఉన్నారు. ఈ కారణంగా మీకు ఈ నెల ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. గత నెలతో పోల్చుకున్నట్లయితే ఈ నెల చాలా సమస్యలు ఉన్నాయి. గత నెల చాలా హ్యాపీగా ఉంటుంది మీకు, కానీ ఈ నెల అనుకోనంత విజయవంతంగా కనపట్టలేదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ నెల ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగిపోతాయి, అనుమానపు ఆలోచనలు పెరుగుతాయి, కుటుంబ సమస్యల వల్ల మనశ్శాంతి కోల్పోతారు, విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి, ఆదాయం కన్నా ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, అనవసరమైన గొడవల్లో తలదూర్చడము, వివాదాస్పద అంశాలకి అనవసరంగా మీరు బలైపోవడము, ఎవరో చేసిన తప్పుకు మీకు నిందారోపణలు రావడము, ఎవరో తప్పులు చేస్తే వాళ్ళకి మీరు సహాయం చేసి ఇరుక్కుపోవడము, ఇలాంటివి కనపడుతున్నాయి. కాబట్టి దుష్ట స్నేహితులకు దూరంగా ఉండండి, వ్యసన పొరలకు దూరంగా ఉండండి, ఆదాయ వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోండి. అప్పులు ఇచ్చేటప్పుడు, అప్పులు తీసుకునేటప్పుడు సమస్యలు ఉన్నాయి. కాబట్టి అనవసరమైన రుణపరమైన లావాదేవీలు జరపకండి, అనవసరమైన వస్తువులు కొనకండి, ఎక్కువ ఖరీదు వస్తువులు కొనుగోలు చేయడానికి ఈ నెల మంచిది కాదు ముఖ్యంగా. కాబట్టి వాటి కూడా ఆ వాయిదా వేసుకోవడం మంచిది. భూములు కొనేటప్పుడు కానీ, ఇళ్ల స్థలాలు పొలాలు కొనేటప్పుడు కానీ, వాహనాలు కొనేటప్పుడు కానీ, యంత్ర పరికరాలు కొనేటప్పుడు కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు, లేదా తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు, మోసపోయే అవకాశాలు, డాక్యుమెంట్ పరమైన వ్యవహారాలు, లిటిగేషన్లు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లావాదేవీలు, క్రయ విక్రయాలు ఈ నెల కొంచెం వాయిదా వేసుకుంటే మంచిది. అత్యవసరమైతే ఆచితూచి వ్యవహరించడం మంచిది. మంచి అవకాశాలు వస్తాయి మీకు, కానీ మీ చేతులారా మీరు చేజార్చుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. బద్ధకం వల్ల, లేజీనెస్ వల్ల, నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, ఎవరో ఇచ్చిన తప్పుడు నిర్ణయాల వల్ల అనేక కారణాల చేత మంచి అవకాశాలు పోయేలా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు, విదేశీ అవకాశాలు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు, విదేశాల కోసం ప్రయత్నం చేసేవారు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. 1కి 10 సార్లు అనేక రకాల వ్యక్తుల యొక్క సలహాలు తీసుకోవడం మంచిది.
అయితే ప్రతిభకు తగ్గ గుర్తింపు కనబడటం లేదు. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి తగ్గుతుంది. మీ మీద ఈర్ష్య, ద్వేషము, అసూయ పెంచుకునే వాళ్ళు పెరిగిపోతారు. వివాహాది శుభకార్యాల్లో విఘ్నాలు కనపడుతూ ఉన్నాయి, లేదా కొంతమంది మీ యొక్క సంబంధాలు చెడగొట్టే పరిస్థితి కనపడుతుంది. సంతానాల కోసం ప్రయత్నం చేసేవారికి, లేదా కృత్రిమ సంతానం కోసం కానీ, లేదా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లాంటివి చేయించుకునేటటువంటి వారికి కూడా కొంచెం సంతానపరంగా కొంచెం మిస్క్యారీలు అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. కాకపోతే ఇదంతా జాతకంలో ఉండే గ్రహాలు బట్టి కూడా ఆధారపడి ఉంటాయి. అది పర్సనల్ జాతకం కూడా చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా అయితే ఇంటర్వ్యూలకు సంబంధించినటువంటి విషయాల్లో ఏకాగ్రత లేకపోవడం వల్ల కానీ, సమాధానాలు సరిగ్గా చెప్పకపోవడం వల్ల కానీ ఇంటర్వ్యూలో నిరాశ కనపడుతుంది. జాగ్రత్త. అలాగే చేసే పని మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గడము, మీ మీద మీకు నమ్మకం తగ్గడము, అనుమానంతో పనులు చేయడం, ఇవన్నీ ఇబ్బందులు కలిగిస్తాయి. వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యామోహాల వల్ల సమస్యలు, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య తగాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, మనశ్శాంతి లేకపోవడము, విరక్తి ఆలోచన రావడం కనపడుతున్నాయి. బద్ధకం బాగా కనపడుతుంది. జాగ్రత్త. భూ వివాదాలు కానీ, లావాదేవీలు కానీ మీకు సరిగ్గా సాగకపోవడము, లేదా కొన్ని రకాల సమస్యలు తలెత్తడం జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. చెడు నడవడిగా కలిగిన వారికి దూరంగా ఉండాలి. అనవసరమైన సంబంధాలు ఎవరితోటి పెట్టుకోకండి. అయితే కుటుంబానికి దూరంగా గడపవలసి రావడం, దూర ప్రయాణాలు చేయవలసి రావడం ఎక్కువ కనపడుతుంది. అలాగే విపరీతంగా ఖర్చులు కనపడుతున్నాయి. కుటుంబం వల్ల ఖర్చులు, అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు కనపడుతున్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా స్వల్ప లాభాలే ఉన్నాయి. శారీరక బలం తగ్గడము, నీరసము, కాళ్ళు నొప్పులు, తలనొప్పులు, కొన్ని రకాల డైజెషన్ ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అలాగే ఖర్చులు జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి. రుణాలు జాగ్రత్తగా తీర్చడానికి ప్రయత్నం చేయండి. కొత్త రుణాల విషయంలో జాగ్రత్త. ఎవరినో గొప్పగా చూడడం కోసం, ఎవరినో మెప్పు పొందడం కోసం, ఇతరుల కోసం ఎక్కువ ప్రాకులాడతారు. దానివల్ల ఏంటంటే మీరు ఎక్కువగా నష్టపోతారు. జాగ్రత్త. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. నిర్లక్ష్యంగా వాహనాలు నడపకండి. అయితే ఏ పనికైనా సరే చురుగ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సంతోషంగా ప్రయత్నం చేయండి. నాకేమీ అవ్వదు, నేనేమీ చేయలేను అనుకుంటే మీకు ఏమీ అవ్వదు. దైవబలము, గ్రహబలం ఉండి, ముఖ్యంగా జాతక బలం ఉంటే ఏదైనా సరే సాధించవచ్చు. ఒకవేళ అవసరమైతే మీ పర్సనల్ జాతకం ఒకసారి చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా దోషాలు ఉంటే పరిహారాలు చేసుకుని ఎవరికి వెళ్తే మీరు సక్సెస్ అవుతారే తప్ప దానికోసం విరక్తి తెచ్చేసుకుని నా వల్ల ఏమవుదని కూర్చుంటే మీరు జీవితంలో అలాగే ఉండిపోతారు. మిగతా వాళ్ళందరూ ఎదిగిపోతూ ఉంటారు. వాళ్ళు చూసి మీరు ఓర్వలేకపోతుంటారు. కాబట్టి అవన్నీ కాకుండా జాతక బలం ఉంటే మీకు చాలా మంచిది, దైవ బలం. కాబట్టి ప్రయత్నాలు చేయండి. స్త్రీలకి పిల్లల్ని అర్థం చేసుకోలేకపోవడం వల్ల కానీ, కుటుంబాన్ని అర్థం చేసుకోలేకపోవడం వల్ల కానీ, భర్తను అర్థం చేసుకోలేకపోవడం వల్ల కానీ, అనుమానపు ఆలోచనల వల్ల కానీ సమస్యలు ఎక్కువైపోతుంటాయి. కాబట్టి స్త్రీలు కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోండి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు జాగ్రత్త. విలువైన వస్తువులు, ఆభరణాలు, యంత్ర పరికరాలు పోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. గొడవలకి దూరంగా ఉండండి. జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరి మీద ఆధారపడకండి. మీ పని మీరు చేసుకోండి. ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం వల్ల, ముఖ్యమైన పనులు సరిగ్గా చేయకపోవడం వల్ల, ఇష్టమైన వ్యక్తులు దూరం అవ్వడం వల్ల మనశ్శాంతి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. అలాగే వేసుకున్న ప్రణాళిక ఒకటి, జరిగేది ఒకటి. మీరు అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి జరుగుతుంటుంది. దానివల్ల ఇబ్బంది పడుతుంటారు. ఒక పనికి 10 సార్లు తిరగవలసి వస్తూ ఉంటుంది. దానివల్ల కూడా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి జాగ్రత్త. కాంట్రాక్టుదారులు కూడా కొంచెం నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. అన్ని రకాలుగాను కూడా కుటుంబ వ్యవహారాలు చిక్కులు కనపడుతున్నాయి. ఏదో బాధ, తెలియని బాధ, మన మానసిక స్థితి సరిగ్గా లేకపోవడము, ఇలాంటివి కనపడుతున్నాయి. కాకపోతే ఉత్సాహంగా, చైతన్యంగా ఏ పని చేసినా మీకు పూర్తవుతుంది. మీ మీద నమ్మకం పెట్టుకోండి. దైవం మీద నమ్మకం పెట్టుకోండి. జాగ్రత్తగా వ్యవహరించండి. నెలంతా కూడా ఆచితూచి వ్యవహరించండి. అప్పుడు మీకు పనులు పూర్తవుతాయి. అయితే విద్యార్థులు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, తప్పుడు స్నేహితులతో తిరగడము, ప్రేమ వ్యామోహాలు, సెల్ ఫోన్ వ్యామోహాలు, వీటి వల్ల చదువు పాడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. ఇక కొత్త కాలేజీలు సీట్ల కోసం కానీ, కొత్త స్కూల్లో జాయినింగ్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు మంచి అవకాశాలు వస్తాయి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకి కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకపోవడము, ఏదో శాలరీ పెరుగుతుందంటే పెరగకపోవడము, ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి పెరగడము, అలాగే దీని ప్రభావం బాగా కనపడుతుంది. నిరుద్యోగులకు కూడా కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. అవకాశాలు స్వల్పంగా కనపడుతున్నాయి. విదేశాల్లో వెళ్ళాలనుకునే వారికి, విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి ఇబ్బందులు, విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగ సమస్యలు, ఉద్యోగ గండాలు, ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా మరీ అంత నష్టాలు అయితే లేవు, కానీ లాభాలు కూడా పెద్దగా విశేషంగా లేవు. ఏదో సామరస్యంగా సాగిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త. రుణ విషయంలో జాగ్రత్త. స్త్రీలకి మానసిక స్థిమితం సరిగ్గా లేకపోవడము, లేదా మెంటల్ టెన్షన్లు పెరిగిపోవడము, వ్యామోహాల వల్ల సమస్యలు, కుటుంబ తగాదాలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, అనుకున్న పనులన్నీ వెనక్కి వెళ్ళిపోతుండడము, మానసిక పరంగా ఏదో రకమైనటువంటి అసంతృప్తి, ఇలాంటివి కనపడుతున్నాయి. నిద్ర పట్టకపోవడం కానీ, ఆలోచనలు ఎక్కువైపోవడం కానీ, వృత్తి వ్యాపార విషయాల్లో కూడా స్త్రీలకి అంతంత మాత్రం లాభాలే కనపడుతున్నాయి. కాబట్టి ఏదేమైనా అందరూ కూడా ఈ నెలలో గ్రహపరమైనటువంటి పరిహారాలు చేయించుకోవడము కానీ, లేదా ఈ దేవతాపరమైనటువంటి బలం పెంచుకోవడము, దేవతార్చన చేసుకున్నట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి.
కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణుల ద్వారా, ఋత్వికుల ద్వారా వాటికి సంబంధించినటువంటి గ్రహ జపాలు అని, అలాగే వాటికి సంబంధించిన మండప ఆరాధనలు అని, తర్పణాలు అని, అలాగే విశేషంగా ఈ రకంగా అభిషేకాలు అని, ఈ రకంగా హోమాలు అని, ఇవన్నీ కూడా మా పీఠంలో నిర్వర్తింపజేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత ఈ కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. తద్వారా మీకు ఉండే దోషాలు పోయి ఎటువంటి కోరికైనా తీరుతుంది, ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడతారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా మీరు చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న, వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న, ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి లోటు ఉండదు, ఐశ్వర్యం పెరుగుతుంది, రుణబాధలు తీరతాయి, వ్యాపారం వృద్ధి అవుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి, వాటిని కూడా మమ్మల్ని సంప్రదిస్తే మేము పంపిస్తాం. ఇక ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువుల బాధ పెరగడము, కోర్టు సమస్యలు, తగాదాలు, లేకపోతే కనుక ఎవరో ఏదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, భూతప్రేత పిశాచాది గాలు లాంటివి ఏదైనా సంకేతాలు, అలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉన్నా, భయం పడుతూ ఉన్నా, అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూలుని దుర్గా యంత్రం అని ఉంటుంది. దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించిన ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా, ఈ యంత్రం కొరియర్ ద్వారా మీకు పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి. అలాగే మేము ఇప్పటిదాకా చెప్పినటువంటి ఫలితాలు మీకు దగ్గరగా వచ్చేయా లేదనే విషయాన్ని కూడా కామెంట్ల రూపంలో పెట్టండి అని తెలియజేస్తూ, అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా అనుకూలంగా ఉండడానికి ముఖ్యంగా సప్త శనివారాల వ్రతము, 16 సోమవారాల వ్రతము, సంకటహర చతుర్థి వ్రతము, సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇవి చక్కగా మీ ఇంట్లో మీరు చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి కోరికైనా తీరి ఎటువంటి సమస్య పోతుంది. కాబట్టి మీరు ఈ రకమైన వ్రతాలు చేసుకోవాలని కుతూహలం ఉండి బ్రాహ్మణులు దొరకక ఇబ్బంది పడినా, విదేశాల్లో ఉన్నా కూడా ఈ వ్రతాలు ఎలా చేసుకోవాలి, పూజలు ఎలా చేసుకోవాలి, వీటికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ వ్రత విధానాలు, పూజా విధానాలన్నీ కూడా వీడియోలు వస్తాయి. కాబట్టి మీరు ఆ వీడియోలు ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లోనే మీ చేతులతో భగవంతుడికి ఆ రకంగా ఆ పూజ, ఆ యొక్క వ్రతాలు చేసుకున్నట్లయితే కూడా మీకు ఎటువంటి కోరికైనా తీరి, ఎటువంటి దోషమైనా పోయి, గ్రహానుకూలత కలిగి మీకు అందరికీ కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ, వీటికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.